శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసా సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం ఇప్పుడు యజ్ఞము అంటే శ్రద్ధ, ఆహారము, యజ్ఞం చూసాం. 3 రకాలు శ్రద్ధలకి. ఇప్పుడు తపస్సు చూస్తున్నాం. తపస్సు అన్నిటికంటే చాలా ముఖ్యమైనది. ఎందుకంటే తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ సతపో తప్యత సతపస్తత్వ అంటారు వేదములు. అంటే బ్రహ్మ జ్ఞానమును అన్వేషించాలంటే అది తపస్సు ద్వారానే. తప్యతే ఇది తపః, తప ఆలోచనే. 2 రకాలుగా ఉంటుంది. అందుకే శంకరాచార్య తప అంటే అర్థము శరీర పీడనం అన్నారు. అంటే శరీరం కోరుకుంటున్నటువంటి సదుపాయములకి తిరస్కరించడమే తపస్సు, శారీరక తపస్సు. ఇది మనం చూసాం. శారీరక తపస్సు చూసాము. ఏంటి? దేవ ద్విజగురు ప్రాజ్ఞ పూజనం. ఈ పూజనం దేవ పూజనం, ద్విజ పూజనం, గురు పూజనం, ప్రాజ్ఞ పూజనం. ఈ పూజనం అన్నిటికీ వర్తిస్తుంది. అంటే దేవ, ద్విజు, గురు, జ్ఞానులను అందరినీ నమస్కరించాలి. అది కాయిక తపస్సు. శౌచం, ఇది శుభ్రత, అది కూడా కాయిక తపస్సు. తపస్సు అంటే ఇక్కడ శరీరంకి చెప్తున్నాం. ఆర్జవం అంటే రుజుత్వం అంటారు. అంటే సరళత్వం. ముక్కు సూటిగా చెప్పండి అంటారు చూడండి. ముక్కు సూటిగా అంటే సరళత్వం. అంటే మన యొక్క మనస్సు, మన వాక్కు, మన చేష్టలు ఒకే తీరుతిన్నులుగా ఉండాలి. అది ఆర్జవం. బ్రహ్మచర్యం అని చెప్పాం. అంటే బ్రహ్మచర్యం అనే దాంట్లో ఒక అంకిత భావంతో కూడిన పట్టుదలతో, అంకిత భావంతో మన పరమ లక్ష్యం వైపు నిరంతరము చింతన కలిగి ఉండడాన్ని బ్రహ్మచర్యం అంటారు. అది ఉండాలంటే మిగతా విషయ వాంఛనలు, భోగ వాంఛనను విడిచిపెట్టాలి. అందుకే బ్రహ్మచర్య వ్రతం అంటారు. అహింస అంటే సకల ప్రాణుల యందు ఒకే పరమాత్మ ఉన్నదని మీకు అజ్ఞానం ఉన్నప్పుడు ఏ ప్రాణిని హింసించినా, బాధించినా అది పరమాత్మ, అదేవిధంగా మిమ్మల్ని మీరే పీడించినట్టు అవుతుంది. కాబట్టి అహింస పరమో ధర్మ అన్నారు. ఈ విధంగా శారీరం తప ఉచ్యతే. తరువాత ఏంటి? అనుద్వేగకరం వాక్యం. అంటే వాక్ అనేది చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఈరోజు ప్రపంచము కానీ, ఒక దేశంలో రాష్ట్రాలు కానీ, జిల్లాలు కానీ, గ్రామాలు కానీ, కుటుంబం కానీ ఒక్క మాటల వల్లనే
కలుస్తున్నాయి. ఆ కఠినమైన మాటల వల్లనే విడిపోతున్నాయి. మనం చూసాం. మనం ఒక్క అబద్ధం మీరు చెప్తే మీ లోపల మీకు ఘర్షణ ఏర్పడుతుంది, అంతర్యుద్ధం ఏర్పడుతుంది. అందువలన మనం బయట కోర్టుల నుండి, పోలీసు వ్యవస్థల నుండి తప్పించుకోవచ్చు, కానీ మన లోపల మనకి ప్రాసిక్యూషన్ జరుగుతూనే ఉంటుంది. అందువలన అబద్ధం మీరు మాట్లాడడం వలన, ఎదుటివారికి ఉద్వేగం కలిగించేటట్లు మాట్లాడడం వలన మీకు తాత్కాలికమైనటువంటి, వ్యావహారికంగా మీరేమైనా పొందినట్లు మీకు అనిపించినా ఆధ్యాత్మికంగా మనం పతనం అవుతున్నాము అని తెలియాలి. అందుకే మనం మాట్లాడేటప్పుడు ఇక అసత్యం చెప్పకపోతే వీలు పడదు. అలాంటి సందర్భం ఉన్నప్పుడు తప్ప ఎప్పుడు కూడా అబద్ధం, అసత్యం చెప్పకూడదు. అందుకే సత్యమేవ జయతే నా అనృతం అని చెప్పింది వేదం, ఉపనిషత్తు, ముండకోపనిషత్తు. సత్యమేవ జయతే నా అనృతం అంటే అర్థం ఏంటి? ఇక్కడ అనృతం అంటే అసత్యం అని అర్థం. సత్యమే జయిస్తుంది. దేన్ని జయిస్తుంది చెప్పండి అంటే, దేన్ని జయిస్తుందని చెప్పలేదు ఉపనిషత్తు. సత్యమేవ జయతే నా అనృతం అన్నది అంటే మీ ఆత్మతత్వం, అంటే మోక్షాన్ని అందిస్తుంది, అంటే మోక్షాన్ని జయిస్తుంది అని అర్థం. అందువలన సత్యం మాట్లాడడం వలన లౌకికంగా మీరు విజయం పొందినట్టు అనిపిస్తుంది మీకు, కానీ ఆధ్యాత్మికంగా మనము పతనం అవుతున్నాము. అందుకే తపస్సులో రెండవదైనటువంటి వాచక తపస్సు చాలా గొప్పది. అందువలన మనమేమనుకుంటామంటే ఇలా అబద్ధం ఆడడం వలన ఆధ్యాత్మిక పతనం, అది సూక్ష్మం, బయటికి తెలియదు. అందువలన సత్యం అంటే ఆర్జవం, అంటే మనస్సు, మన వాక్కు, మన మాటలు ఏకత్రాటి మీద, అంటే సమతుల్యత ఉండాలి. ఉన్నది ఒక్కటే, రెండు ఉండవు. మనస్సు వేరు, వాక్కు వేరు ఉండవు, రెండు ఒక్కటే. ఏంటది? అదే అద్వైతం తత్వం. చాలా మంది అంటారు అద్వైతం వలన మేము కన్ఫ్యూజ్ అయిపోతున్నాము, సమాజం అంతా కూడా గందరగోళంలో పడుతుంది అంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే, వ్యావహారికములు అద్వైతం అంటే ఏంటంటే మన అందరి మధ్య ఒక సర్దుబాటు, ఒక సమతుల్యత, ఒక అండర్స్టాండ్, ఒక విశ్వాసం, ఒకే మాట మీద కట్టుబడి ఉండడం, దీన్నే అద్వైతం. ఇప్పుడు వ్యావహారికములు. అందువలన వ్యావహారిక స్థాయిలో అంటే ఇద్దరు వ్యక్తులు లేకపోవడము, రెండు వస్తువులు లేకపోవడం కాదు. భిన్న వస్తువుల మధ్య కూడా ఒక సమతుల్యత, ఒక ఇంటిగ్రేషన్, ఒక అండర్స్టాండింగ్, ఒక సర్దుకుపోవడం, ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక అంకిత భావన, ఒక సమర్పణ, ఇవి ఉంటేనే వ్యావహారిక జీవితంలో అద్వైతం. మరి పారమార్థిక స్థాయిలో అది ఎలాగా మీకు తెలుసు. పారమార్థిక స్థాయిలో రెండు వస్తువులు ఉండవు, రెండు అనే ఉండవు. ఒకే బంగారం ఉంటుంది పారమార్థిక స్థాయిలో. వ్యావహారిక స్థాయిలో విభిన్న ఆభరణాలు ఉంటాయి. కాబట్టి ఇక మీదట మీకు చాలా స్పష్టంగా ఉండాలి. వ్యవహార జీవితంలో గీతాతత్వము, ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, అద్వైతం ఎక్కడ ఉపయోగపడుతుందండి, మన వల్ల కాదండి అంటాం. ఇక్కడ భగవాన్ శ్రీకృష్ణ ఏం చెప్తున్నారంటే, వ్యావహారిక జీవితంలో కూడా మీరు తత్వాన్ని అనుసరించాలంటే విభిన్న రకాలున్నటువంటి వ్యక్తిత్వాలు, మనుష్యులు, వస్తువుల మధ్య కూడా ఒక రకమైనటువంటి సమతుల్యత పాటించడమే అద్వైతములో జీవించడము. అందువలన ఇప్పుడు మీరు చెప్పండి, ఒక కుటుంబంలో కూడా ఈ విధంగా లేకపోతే ఆ కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది. ఇప్పుడు మన శరీరం ఉంది కదా,
అనేక అవయవాలు, కానీ మనము ఒకే వ్యక్తిగా గుర్తిస్తున్నాం. ఒక కుటుంబం అనేక మంది ఉన్న ఒకే కుటుంబంగా మనము గుర్తిస్తున్నాం. ఒక సంస్థ అనేక మంది ఉద్యోగస్తులు, అనేక రకాల వ్యవహారాలు ఉన్నప్పుడు కూడా ఒకే వ్యాపార సంస్థగా మనం గుర్తిస్తున్నాం. అంటే మనలో అసలు ఒక కుటుంబంలో కూడా సఖ్యత లేదనుకోండి, ఒకరికొకరి మధ్య, దాన్ని కుటుంబంగా భావించరు, ఏదో కలిసి ఉన్నారు గ్రూపుగా, అంతే, గుంపుగా. అందువలన మన యొక్క బుద్ధి, మన మాటలు, ఈ రెండు ఎంత సఖ్యతగా సమతుల్యతగా ఉంటాయో అంత స్పష్టంగా ఉంటుంది అద్వైతంకి దగ్గరగా. అందుకే ఉపనిషత్తుల్లో బుద్ధి మనస్సుని భర్తగా, మన వాక్కు మాటలను భార్యగా వర్ణిస్తారు, ఉపమానం. అప్పుడు అందుకే వాగర్తావివ సంపృక్తౌ వాగర్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని చెప్తారు. అందువలన వాక్కు దాని అర్థము, బుద్ధి వాక్కు ఈ రెండు కలిసే ఉంటాయి, ఆలోచనలు మాటలు. ఈ విధంగా ఉంటే ఇది గొప్ప వాక్ తపస్సు. అంటే సత్యం అంత అవసరం. అందుకే ఈ సత్యం అనేది చాలా ఇంపార్టెంట్. మన జీవితంలో మనం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, సత్యం మాట్లాడేటప్పుడు వారి కళ్ళలో కళ్ళ చూసి మనం మాట్లాడాలి. అందుకే డిస్టెన్స్ ఎడ్యుకేషను, ఈ ఆన్లైన్లు ఇవన్నీ అంత ఎఫెక్ట్ ఉండవు మనకి. ఎందుకంటే గురువు శిష్యుణ్ణి కళ్ళలో చూసి అలా చెప్తారనమాట, ఐ కాంటాక్ట్ అంటారు. ఎందుకంటే కేవలం ఒక్క నోరే మాట్లాడదు, మన అవయవాలు, మన కళ్ళు, మన ముఖం, మన చేతులు అన్నీ మాట్లాడుతుంటాయి. ఇవన్నీ కదలికలు, ఆ బాడీ లాంగ్వేజ్ అన్నీ తెలుస్తుంటాయి. అందుకే సత్యముతో పాటు మనం చెప్పేది ప్రియంగా ఉండాలి. చూసారా? అందుకే మనం ఏం చెప్తాము ప్రతి ఒక్కరికి, ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్, ఫర్గివ్ మీ, క్షమించండి, ధన్యవాదాహ, థ్యాంక్ యూ, వెల్కమ్. ఇవన్నీ ట్రిక్స్ అన్నమాట. ఎందుకంటే ఎదుటి వారిని నొప్పించకూడదు, ఉద్వేగం కలిగించకూడదు. అదేవిధంగా సత్యము మాట్లాడాలి. అదేవిధంగా మన సత్యం కూడా కఠోరంగా ఉండకూడదు, ప్రియంగా ఉండాలి. అందుకే చిన్నది అయినప్పటికి కూడా మనం క్షమించండి, సారీ అంటారు పెద్దవాళ్ళు. అది చెప్పాల్సిన అవసరం లేదు, కానీ సారీ అంటే వెంటనే మనము కరిగిపోతాం. ఓకే, లేకపోతే మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే మీరు రైల్వే స్టేషన్లోను, ఎయిర్పోర్ట్లోను చూడండి, మనకు గంటలు కదా ఒక్కొక్కసారి మనల్ని వెయిటింగ్ చేస్తారు, కానీ నవ్వుతూ థ్యాంక్ యూ, మిమ్మల్ని మీ యొక్క వెయిటింగ్కి మేము చింతిస్తున్నాం, పలానా ఎక్స్ప్రెస్ 5 గంటలు లేటు, మీ ఆలస్యానికి మేము చింతిస్తున్నామని నవ్వుతూ చెప్తారు హ్యాపీగా. ఎయిర్పోర్ట్లో మనము ఫ్లైట్లు, కనెక్టింగ్ ఫ్లైట్ లేట్ అవుతుంది, మనకు చిరాకు వచ్చేస్తుంది, థ్యాంక్ యూ 3 hours లేట్, కెన్ యూ హ్యావ్ ఎనీథింగ్ వాటర్ ప్లీజ్, వెల్కమ్, హ్యావ్ ఎ నైస్ డే. మన చెకింగ్లో మన లగేజ్లన్నీ బయటికి ఇప్పించేస్తారు, మొత్తం గందరగోళం సృష్టిస్తారు. అవన్నీ ప్యాక్ చేసుకున్న తర్వాత హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే, హ్యావ్ ఎ హ్యాపీ జర్నీ, థ్యాంక్ యూ అని నవ్వుతూ పలుకుతారు. ఇది అలా చెప్పడం వల్ల మనం వెంటనే కోపాలు రావు, సర్లే వెంటనే సర్దుకుంటాం. దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్, చాలా ఆవశ్యకత. ఈ ప్రియంగా మాట్లాడాలి. అందువలన మీరు ఒక్కొక్కసారి అసత్యాలు కూడా ప్రియంగా మాట్లాడి ఒప్పించవచ్చు, కానీ అలా మీరు అసత్యాలు మాట్లాడమని నేను చెప్పట్లేదు. అందువలన మీరు సత్యం కూడా ఒక్కొక్కసారి కఠినంగా చెప్తే ఎదుటి వాళ్ళు స్వీకరించరు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు భగవాన్ అంటే, మనం మాట్లాడేది చాలా ప్రియంగా ఉండాలి అంటే మీకు చెప్పాలి. ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడతామో మన బాడీ లాంగ్వేజ్ చెప్పాను నేను. మనం కేవలము నోటి నుంచి మాటే కాదండోయ్,
మన యొక్క బాడీ లాంగ్వేజ్ అంటే మనం హావభావాలు, మన యొక్క కదలికలు, మన యొక్క చూపులు ఎటు చూస్తున్నాము, అసలు మాట్లాడుతున్న వైపు చూస్తున్నారా, లేకపోతే వెటకారంగా చూస్తున్నారా, లేకపోతే ఎందుకమ్మా ఈయన దగ్గర నుంచి బుక్ అయిపోయాను, ఈవిడ చేతిలో పడిపోయాను, ఇంక విడిచిపెట్టేటట్టు లేదు, ఇంకా ఆపేటట్టు లేదు అనే ఒక బాడీ లాంగ్వేజ్ మనకు తెలిసిపోతుంది. ఆ ముఖ కదలికలు, ఆ యొక్క స్థిరంగా ఉండకపోవడం, అదేదో పాపం ఏదో అలాగ మనకి ఒక అమ్మో అయ్యో అని సానుభూతిగా చూడడం, ఇవన్నీ తెలిసిపోతాయి మనం మాట్లాడుకునేటప్పుడు. అందువలన ఎదుటి వ్యక్తి ప్రియం అంటే మీరు మాట్లాడే మాటలు వాళ్ళకి ప్రీతి కలిగించాలి ఎదుటి వ్యక్తికి. అందువలన కొంతమంది మనస్సు సుగంధం మంచి గంధంలా ఉన్నప్పుడు కూడా బయటికి మాటలు మాత్రం కఠోరంగా వస్తుంటాయి. వాళ్ళు ఏమంటారు తెలుసా, అసలు అన్ని మనకు ఆఫర్ ఇస్తారు, ఇది మీ ఇల్లు అనుకోండి, మీ ఇల్లు వాడుకోండి, మీకు మొహమాటమే వద్దు, మీకేం కావాలి అన్ని తీసుకోండి, అన్ని ఆఫర్ చేస్తారు. వాళ్ళ హృదయం వెన్న గంధం, కానీ మాటలు మాత్రం కాస్త కఠోరంగా వస్తాయి. అందువలన మన మాటలు చాలా ప్రియంగా ఉండాలి, మంచి మాటలు చెప్పాలి, సత్యం చెప్పాలి, వారికి ప్రియంగా చెప్పాలి. ఇంకేమంటున్నారు, హితం. చూసారా, అంటే మనం చెప్పే మాటలు ఆ ఎదుటి వారికి వాళ్ళ జీవితంలో ఒక హితం చేకూరాలి. ఎందుకంటే సంభాషణ జరగాలంటే అందులో ఇద్దరు వ్యక్తులు ఉండాలి మినిమం. అందులో 3 రకాలు ఉంటాయి సంభాషణలు. ఏంటి? ఉత్తమము, మధ్యమము, అధమము. ఉత్తమ సంభాషణ ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు మనం చెప్పేవాడు ప్రయోజనం పొందుతాడు, వినేవారు కూడా ప్రయోజనం పొందుతారు. ఇది ఉత్తమ సంభాషణ. ఇప్పుడు నేనున్నాను, సపోజ్ నేను భగవద్గీత చెప్తున్నాను, మీకు చెప్పడం వలన నాకు ప్రయోజనం మొట్టమొదట. ఎందుకు? నేను కూడా మరిన్ని విషయాలు అభ్యాసంలో పెట్టుకోవడానికి, నిరంతరం నా యొక్క నిధిధ్యాసనకి నాకు ప్రయోజనం. మీరు వింటున్నారు, మీకు ప్రయోజనం. అంటే 2 వైపులా వక్త, చెప్పేవారు, వినేవారు ఇద్దరూ ప్రయోజనం పొందితే అది ఉత్తమమైనటువంటి సంభాషణ అంటారు. రెండోది, మధ్యంలో మాట్లాడే వ్యక్తి మాత్రమే ప్రయోజనం పొందుతారు. మాట్లాడే వ్యక్తి తన గురించి మాత్రమే చెప్పుకుంటారు, తన ప్రయోజనం కోసమే చూస్తారు. వినే వ్యక్తి ప్రయోజనం గురించి ఆలోచించరు. ఇది మధ్యమ స్థాయి అంటారు. తరువాత అధమ స్థాయి అంటారు. ఏంటి? వారు ఏమంటారంటే ఎదుటివారు వింటున్నారా లేదా అస్సలు పట్టించుకోరు. కాబట్టి ఈ అధమ సంభాషణ ఏంటంటే ఈయనకి ఉపయోగం ఉండదు, వినేవాళ్ళకి ఉపయోగం ఉండదు, కేవలం హీటు. అంటే మనం నీటిపైన ఒక కర్ర తీసుకొని నీటితో రోజంతా నీటిపైన కొడితే ఎంత పని అవుతుందో, పని శూన్యం. అందువలన అధమ సంభాషణ కూడా చాలా మంది చేస్తారు. ఎంతసేపు ఎదుటివారి గురించి గాసిప్స్, వాళ్ళ గురించి, వాళ్ళ యొక్క నెగిటివ్ అంటే వాళ్ళ అవగుణాలు అవన్నీ చర్చిస్తారు. జోక్స్, పనికిరాని విషయాలు, ఎవరికీ ప్రయోజనం ఉండదు. ఇలాంటి సంభాషణతోనే ఎక్కువ మంది కాలయాపన చేస్తారు. అందువలన మన సనాతన ధర్మంలో భగవాన్ శ్రీకృష్ణ ఏ విధంగా చెప్పారంటే, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నా బ్రూయా సత్యమప్రియం ప్రియం చ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన. అందువలన సత్యం పలకాలి, ప్రియంగా పలకాలి. అందువలన సత్యం అయినప్పటికీ అప్రియంగా పలకకూడదు. సత్యం చెప్పాలి, ప్రియంగా ఉండాలి, అబద్ధం చెప్పకూడదు. ఇది మన యొక్క సనాతన ధర్మానికి మూలస్థం. అయితే కొంతమంది కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఎలా?
అంటే నా పృష్టం కశ్చిత్ బ్రూయాత్ నాన్యాయేన పృచ్చతః జానన్నపి హి మేధావి జడవల్లోకమాచరేత్. మీరున్నారు, మీరు భగవద్గీత తపస్సు చేస్తున్నారు. ఇది తపస్సు, ఇది జ్ఞాన తపస్సు. అయితే మీకు వాళ్ళు అనవసరంగా అజ్ఞానంతో కింద మీద పడి దుఃఖాలు అనుభవిస్తుంటే మీకు జాలేస్తుంది. అయ్యో రామ, వీళ్ళకి చెప్తే బాగుంది, ఇంత రహస్యమైన తత్వము కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ లోకాని కోసము ఆ జగద్గురువు అయినటువంటి కృష్ణ పరమాత్మ అందించారు కదా అని మీకు చెప్పాలనిపిస్తుంది. కానీ వాళ్ళు అడగరు మిమ్మల్ని. అది శాస్త్రం ఏమంటుంది? నా పృష్ట కశ్చిత్ బ్రూయ. ఎవరు మిమ్మల్ని అడగకుండా మీరు వెళ్ళి చెప్పకూడదంట. ఎందుకు? అలా చెప్తే మీరు చెప్పేదానికి వాళ్ళు విలువ ఇవ్వరు. ఒకవేళ వాళ్ళకి తెలిసినట్టుగా యాక్టింగ్ చేస్తూ మిమ్మల్ని పరీక్ష పెట్టినట్టు వెటకారంగా అడిగినప్పటికీ మీరు చెప్పకూడదంట. అంటే ఆ దుస్తర్కములో మీరు పడకూడదు, ఆర్గ్యుమెంట్లో పడకూడదు. మీకు అన్ని తెలిసినప్పటికీ అమాయకులుగా జడవల్లోకమాచరే, తెలిసినప్పటికీ మేధావి అయినప్పటికీ మీరు ఏమి తెలియనట్టుగా వ్యవహారం చేసుకుంటూ పోవాలి. ఎందుకు? మిమ్మల్ని వాళ్ళు సరిగ్గా గుర్తించట్లేదు. అందువలన మీ సమయాన్ని వృధా చేస్తున్నారు. అందువలన ఈ విధంగా మనము ముందుకు పోవాలి. అందువలన ఈ విధంగా హితము ప్రియంగా ఉండాలి. ఇక తర్వాత వాక్యం అని ఉన్న చూడండి మన శ్లోకములు. అనుద్వేగకరం వాక్యం అంటే అనుద్వేగకర వాక్యం, సత్యం వాక్యం, ప్రియ వాక్యం, హితం వాక్యం. అంటే వాక్యం అన్నిటికీ తీసుకోవాలి, సెపరేట్ విలువ కాదు. తరువాత స్వాధ్యాయాభ్యసనం చ ఏవా. ఇక్కడ చూడండి, స్వాధ్యాయ అంటే భగవద్గీత, ఉపనిషత్తులు లాంటివి నిరంతరం పారాయణం చెయ్యాలి. అంటే పారాయణం చేసి దాని యొక్క తత్వం అధ్యయనం చేయాలి. ఇప్పుడు మనం చేస్తున్నాం చూడండి, ఇది స్వాధ్యాయ అభ్యసనం. అభ్యసనం అంటే ఏంటి? పారాయణం. స్వాధ్యాయం అంటే దాని గురించి అధ్యయనం చేయడం. స్వాధ్యాయ అభ్యసనం అంటే నిరంతరం పారాయణము మరియు ఆ తత్వం గురించి అధ్యయనం చేయడము. దీనిని వాక్ తపస్ అంటారు. చూడండి, ఇప్పటి వరకు మీకు ఏమర్థమైంది? శరీరం యొక్క తపస్సు కొంత తేలిక. అందుకే సమస్త 95% శారీరక తపస్సు చేస్తారు. తీర్థయాత్రలు, ఉపవాసాలు, ప్రదక్షిణలు, అనేక రకాల గుళ్ళు గోపురాలు కట్టడము, వాటి యొక్క అలకడము, ముగ్గులు వేయడము, ఈ రకరకాల సేవలు చేయడము, ఇవన్నీ సేవలు కూడా శారీరక తపస్సే. వాక్ తపస్సు ఎవరు చేస్తున్నారు? కష్టం దానికంటే. అంటే శారీరం తపస్సు కంటే ఒక మెట్టు అధికమైనది వాక్ తపస్సు. పూజా కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమం జప, జప కోటి ఒక సమ ధ్యానం అన్నారు. అందువలన అలాగ పైకి వెళ్తుంది అది మెట్టు. ఈ మన పిరమిడ్ లాగా పైకి వెళ్తే తగ్గిపోతుంటది. అందువలన ఇప్పుడు మనము వాక్ తపస్సు అనేది శరీరం తపస్సు కంటే కష్టము. అందుకే మీరు చూడండి, ఈ ఒంట్ల మీద అలాగ విభూతులు రాసుకొని దుస్తులు విడిచిపెట్టేసి పట్టణాల్లో కూడా తిరిగేస్తుంటారు కొంతమంది. నాగసాధువులు మేము, అఘోరులు మేము. వీళ్ళందరూ శారీరక తపస్సులో ఉన్నారని గుర్తించాలి. మీరెక్కడ ఉన్నారు? మీరు వాక్ తపస్సు, స్వాధ్యాయ అభ్యసనం. అంటే వారికంటే ఒక మెట్టు పైన మీరు ఉన్నారంటే మీరు నమ్మట్లేదు, కానీ ఇది సత్యం సత్యం పునఃసత్యం అంటున్నది శాస్త్రం. కాబట్టి ఇక్కడతో మనకి వాక్ తపస్సు అయిపోయింది. తరువాత ఈ వాక్ తపస్సులో మరొక విషయం చెప్పాలి మీరు. ఎందుకంటే రామాయణములో హనుమంతుడు శ్రీరామచంద్రుడు అంటే రామలక్ష్మణుడు కలిసిన వెంటనే వారి యొక్క మన్నలను ప్రేమను అందుకున్నారు. ఒక్క మాటతో ఆయన వ్యవహార శైలి, వారి సంభాషణ, వారి ముఖ కదలికలు అన్ని చూస్తే శ్రీరామచంద్రుడు ఆశ్చర్యపోయారంట. అంతవరకు ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు. ఇంత మధుర భాషణము, ఇంత వినయ విధేయత,
అద్భుతం అనిపించిందట హనుమంతుడి యొక్క వాక్. ఆ తర్వాత చూడండి, సీతమ్మ తల్లి ఇంక పూర్తిగా నిరాశ నిస్పృహ లోనయ్యి అవసరమైతే ఆత్మహత్య చేసుకుందామా అని స్థితికి వెళ్ళిపోయింది అమ్మవారు. అక్కడ వెళ్ళి ఆయన మధుర మాటలు, ఆయన నోటిలో బూర్లు వండరండి, నోటిలో మరి ఎంత గొప్ప మధుర మిఠాయి ఉంటాయో నాకు తెలియదు, అవి వండి పెట్టేస్తాను హనుమంతుడు, అంత బాగుంటాయి అంట మాటలు ఆయనవి. అందువలన అమ్మవారు కూడా మళ్ళీ ధైర్యాన్ని పుచ్చుకొని వెంటనే ఆత్మహత్య నేనేందుకు చేసుకోవాలి అని వెంటనే ధైర్యాన్ని పొందింది అమ్మవారు. చూడండి, హనుమంతుడు అమ్మవారిని చూసి మళ్ళీ రామలక్ష్మణ దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు మనమైతే ఏమంటాం, ఏం చెప్తాం చెప్పండి? సీతమ్మను అనేసరికి రాముడు గొప్ప కూలిపోతాడు. ఎందుకు? సీతమ్మనంటే ఏమైంది? సీతమ్మని రావణాసుడు ఏమైనా చేశాడా? అమ్మవారికి ఏమైనా అయ్యిందా? టెన్షన్ వచ్చేస్తా మాట. అందువలన సీతమ్మని పదం ముందు తీసుకురాలే. వీళ్ళు ఏమన్నాడు ఆయన హనుమంతుడు? చూశాను. అబ్బా, చూసారా? ఆ ఒక్క మాటతోనే శ్రీరామచంద్రుడు మరింత ఉత్సాహం. అమ్మయ్య, అంటే సీతకి ఏమి ప్రాబ్లం లేదు. దృష్ట సీత, సీతమ్మని చూశాను, చూశాను సీతమ్మని అని చెప్పారు. ముందు సీత అనలేదు. మనమైతే మనమందరం ఇలాంటివే, మన పోస్ట్ మ్యాన్, మన వ్యవహారాలన్నీ సీతమ్మని అని గంట ఆగుతాం. ఈ సీతమ్మకి ఏమైందని ఆ టెన్షన్ అక్కడ. అందుకే చూశాను. హనుమంతుడు అద్భుతం అన్నమాట. చూడండి, మనము వివేకానంద స్వామి అమెరికా వెళ్ళే ముందు ఎంతో మంది వెళ్తున్నారు, వస్తున్నారు. ఒక్కసారి ఆ సభలో ఆయన ముఖము నుండి వచ్చినటువంటి ఆ మాట అందరినీ సమ్మోహనం చేసేసింది అనమాట. నేను తర్వాత మాట్లాడుతాను అలాగ భయపడి వెనక్కి వెళ్ళిపోయాడు ఆయన వివేకానంద స్వామి. చివరికి తప్పక 2 నిమిషాలు మాట్లాడమంటే మహానుభావుడు 15 నిమిషాలు టైం ఇచ్చారు. ఎందుకు? అలా ఆయన మాట్లాడుతుంటే మంత్రముగ్ధులైపోయారు మధుర భాషను. అదేవిధంగా మనం ఎంతటి కఠోరమైన పెద్దవాళ్ళు, వారికి అనేక కామన్లు వాంఛలతో వస్తారు మన దగ్గరికి. అమ్మ అని మనం నమస్కారం పెట్టి వాళ్ళకు ఒక మాతృమూర్తిగా మనం ప్రేమతో సేవ చేస్తే, మన సోదర భావంతో, సోదరీ భావంతో, అమ్మ అనే ఈ భావంతో మనం సేవ చేస్తే వారిలో ఉన్న ఆ వాంఛనలు, కోరికలు కూడా మటుమాయమైపోతాయి. ఇలాంటివన్నీ కూడా మహాత్ముల ద్వారా మనకు తెలుస్తుంది. అందుకే సజ్జన సాంగత్యం అనేది మన జీవితంలో ఒక నిరంతరము ఆ అమృత ద్రావణ. సో ఈ విధంగా చెప్తూ నెక్స్ట్ ఇంకా కష్టతరమైనటువంటి తపస్సు ఏంటి? మన ప్రసాద సౌమ్యత్వం. మన ప్రసాద సౌమ్యత్వం. మన ప్రసాద సౌమ్యత్వం. మౌనమాత్మ వినిగ్రహ. మౌనమాత్మ వినిగ్రహ. మౌనమాత్మ వినిగ్రహ. భావ సంశుద్ధిరిత్యేతత్. భావ సంశుద్ధిరిత్యేతత్. భావ సంశుద్ధిరిత్యేతత్. తపోమానసముచ్యతే. 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 మన ప్రసాద సౌమ్యత్వం. మౌనమాత్మ వినిగ్రహ. మన ప్రసాద సౌమ్యత్వం. మౌనమాత్మ వినిగ్రహ. మన ప్రసాద సౌమ్యత్వం. మౌనమాత్మ వినిగ్రహ. భావ సంశుద్ధిరిత్యేతత్. తపోమానసముచ్యతే. భావ సంశుద్ధిరిత్యేతత్. తపోమానసముచ్యతే.
భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే. ఆ, ఉత్తమం. ఇప్పుడు చూడండి, మానసిక తపస్సు అంటే ఇంకా కష్టతరం. ఎందుకంటే ఈ మనస్సు అనే ఒక జంగిల్ అడవిలో మనం ఉన్నాం. ఈ మనస్సు అనే కారాగారంలో ఉన్నాం మనం. ఈ మనస్సు అనే సముద్ర మధ్యలో ఉన్నాం. అందువలన మనస్సు అనేది చాలా జటిలమైనది. మనసును మనం ఒక్కసారి కంట్రోల్ చేశామా, ప్రపంచములో సృష్టిలో మీరే స్వామిని అవుతారు. సంసార కూపమున దిక్కుతోచకయుండి విలపించుటేలకు మనసా, గురుపాదములు బట్టి తత్వంబు తెలుసుకుని తప్పించుకోయి మనసా. సంసారమందలి అల్ప సుఖమును చూసి మురిసిపోవగనేల మనసా, ఆనందముగతోచు విషయ భోగములన్నీ మూనాల ముచ్చటే మనసా. ఎన్ని జన్మల నుండి బంధంబు తొలగక దుఃఖించుచున్నావు మనసా, నరజన్మమందు నా జ్ఞానంబు నార్జించి తాపంబు బాపుకో మనసా. చూసారా, దారుణంబైనట్టి సంసార వ్యాధిని పోగొట్టుకోయి మనసా, పుట్టి చచ్చుట యందు పురుషార్థమేమును బావుగా యోచించు మనసా. రామ రామాయణచు నిరతంబు మదిలోన స్మరణ చేయుము ఓయి మనసా, పరమ పావనమైన దైవనామము చేత పాపమంతయు తొలగును మనస. అందువలన రేపు రేపని చెప్పి దైవ కార్యాలను విరమించబోకుము మనసా, ధర్మ కార్యాలను దైవ కార్యాలను విని వెంటనే చేయి మనసా. అందువలన ఇవన్నీ కూడా మనం వాయిదాలు వేసుకుంటూ రిటైర్మెంట్ తర్వాత చేస్తాను, గీత చదువుతాను. నువ్వు రిటైర్మెంట్ వరకు ఉంటావో ఊడుతావో ఎవరికి తెలుసు. అసలు ఈవేళ పడుకున్న తర్వాత రేపు ఖచ్చితంగా నేను లేస్తాను అని ఎవరైనా సంతకం పెట్టగలమా మనం? ఒకవేళ లేస్తే మనము నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. ప్రభు చాలా ధన్యవాదాలు, మరొక రోజు నాకు బోనస్ ఇచ్చావు. నువ్వు ఏమైనా నీకేమైనా అప్ప, నీకేమైనా ఎలాగా, నీకు అలా ఏ విధంగా డిమాండ్ చేస్తున్నాం మనం? మనకేదో అనుగ్రహంతో మనకి శరీరాన్ని ఇచ్చారు ఈశ్వర. కాబట్టి ఆయన ఒక్కొక్క రోజు మనకు పెంచుతున్నాడు బోనస్ లాగా. మనం ధన్యవాదాలు చెప్పాలి ప్రతిరోజు. అందువలన రిటైర్మెంట్ అని ఉండకూడదు. అందువలన మానసిక తపస్సు. అందుకే భర్తృహరి కూడా అంటాడు, ఓ మనస, ఎందుకు అలాగా అంత భ్రమించి తిరుగుతున్నావు? భవిష్యత్తు గురించి బెంగపడుతున్నావు. నువ్వు భవిష్యత్తు గురించి బెంగపడితే భవిష్యత్తు ఏమైనా మారిపోతుందా చెప్పండి? రేపు ఏమి జరగాలో అది జరగనివ్వండి. అదేవిధంగా జరిగిపోయిన దాని గురించి మళ్ళీ భయపడవద్దు. మనం ఒక్కడ చూడండి, మన జీవితం అంతా భవిష్యత్తు గురించి భయపడుతుంటాము, జరిగిపోయిన దాని గురించి బాధపడుతుంటాము. వర్తమానములో మనం జీవించం పూర్తిగా. అందువలన మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే, మీరు భవిష్యత్తు గురించి బాగా ఆలోచించి ప్రణాళిక వేసుకోండి, తప్పులేదు, అది ఆరోగ్యకరమే మనకి. కానీ అనవసరమైనటువంటి గందరగోళం, ఆందోళన, అలజడితో బెంగపడడం వలన మనకి శారీరకంగా మానసికంగా అనారోగ్యం తప్పదు. అందువలన మీరు బెంగపడడం వలన భవిష్యత్తు ఏమీ మారదు. దానికి బాగా ఆలోచించుకొని ఒక ప్లాను, ఒక ప్రణాళిక వేసుకుంటే మీకు బెంగ ఉండదు. అందువలన మనకి గతములో జరిగినటువంటి వాటి గురించి పాఠాలు నేర్చుకోవాలి. ఆ తప్పిదాలు మళ్ళా పునరావృతం కాకుండా చూసుకోవాలి. అందుకే మనకి ఎక్కడ విజయము పరాజయం ఉండవంటారు శాస్త్రంలో. దెర్ ఇస్ నో ఫెయిల్ అండ్ సక్సెస్, దెర్ ఇస్ నో ఫెయిల్యూర్, దెర్ ఇస్ నో సక్సెస్.
ఓన్లీ ఎక్స్పీరియన్సెస్. ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్, దెన్ యూ లెర్న్ ఫ్రమ్ ఇట్. అండ్ ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఈస్ ఎ సక్సెస్, దెన్ యూ లీడ్ ద టీమ్ అంటారు. అంటే మీ జీవితంలో విఫలము లేదు, జయము లేదు, మరేమున్నాయి? కేవలం అనుభవాలు. ఆ అనుభవాల నుండి నిరంతరం మీరు కొత్త కొత్త పాఠాలు నేర్చుకుంటూ ఉండాలి. అందువలన మన సమయం అనేది చాలా, జగతమే సమయ మహాబలవాన్ అంటారు. అంటే ఈ సృష్టిలో కాలం అంత బలవంతునికి ఎవరు లేరు మనకి. కానీ దాన్ని కూడా మనం విజయం సాధించాలంటే మనకి సమత్వ బుద్ధి కావాలి. అందుకే భగవాన్ ఏం చెప్పారు 2వ అధ్యాయంలో? సమత్వం యోగ ఉచ్యతే అన్నారు. యోగ కర్మసు కౌశలం ఇది చెప్పి కర్మయోగం ద్వారా మనకి ఈ సమత్వ బుద్ధి పొందమని చెప్పారు. అర్థమైందా? మీరు చూడండి, శ్రీరామచంద్రుడు ఇక రేపు పట్టాభిషేకం చేస్తారంటే ఓ హ్యాపీ, మొత్తం అయోధ్య అంతా కూడా ఆనంద సాగరంలో మునిగిపోయారు అందరూ. కానీ ఎప్పుడైతే వెంటనే మందర ప్రవేశించింది, కైకమ్మని మొత్తం పాడు చేసింది బుద్ధిని. మొత్తం ఆ బుద్ధినంతా, అంత ప్రేమ, రామ అంటే భరతుని కంటే ఎక్కువ ప్రేమ కైకేయి. కానీ ఏం చేసింది మందర? అలాంటి మందరలు మన ఇంట్లో ఉండొచ్చు, మన వాకిట ఉండొచ్చు, మన బంధువుల్లో ఉండొచ్చు, మన మిత్రుల్లో ఉండొచ్చు, మన వ్యాపారములోను, మన రాష్ట్రం, మన దేశం, మన ప్రపంచం, ఎక్కడైనా మందరలు ఉంటారు. మందర సైన్య పరంపర అది. మంచి వాళ్ళని కూడా పాడు చేస్తాం. వెంటనే రేపు నువ్వు వనవాసానికి వెళ్ళాలి. చూసారా? యుధిష్ఠిర, స్థితప్రజ్ఞ, అజాత శత్రు అయినటువంటి శ్రీరామ, నీకు రేపు పట్టాభిషేకం అంటే ఏ విధంగా ఉన్నారో, రేపు నువ్వు 14 సంవత్సరములు వనవాసం అన్నా అదే బుద్ధితో, వివేకంతో ఉన్నారు, సమత్వంగా. అది సమత్వ బుద్ధి. దాన్నే సౌమ్యత్వం అంటారు. చూసారా? మన ప్రసాద సౌమ్యత్వం. సో మన ప్రసాద సౌమ్యత్వం అంటే ఏంటి? ఈ ప్రసాద బుద్ధి అంటే మీ మనస్సుకి ప్రసన్నత కలగడానికి ఏదైతే వాడుతున్నామో దాన్నే ప్రసాదం అంటారు. ప్రసాదం అంటే ఏంటండి? ప్రకర్షణ మనస్సు ప్రసన్నత. అంటే మనము ఈ లడ్డు, పులిహోర దీన్ని కూడా ప్రసాదం అంటున్నాం కదా స్వామి. ఎందుకంటే ఆ ప్రసాదం తిని వెంటనే మీ మనస్సు అత్యంత ప్రసన్నత పొందుతుంది కాబట్టి దాన్ని కూడా ప్రసాదం అంటాం. కానీ ముఖ్యమైన అర్థం ఏమిటి అంటే మనస్సు ప్రసన్నత ఉండడాన్నే ప్రసాద అంటారు. అందువలన ఇప్పుడు చూడండి, సౌమ్యత్వం అంటే మన ఆలోచన ఎలా ఉండాలంటే వాక్య రూపంలో వచ్చే ముందు మన మనస్సులు ఏది ఆలోచించామో అదే వాక్య రూపం దాల్చాలి. అదే కర్మ రూపంలో బయటకు వస్తాయి. అందుకే మనకి లలితా శాసనాలు ఏం చెప్తారు? పరాపశ్యంతి మధ్యమ వైఖరి స్వరూపిణి అంటారు. అంటే పర అంటే సాక్షాత్తు శుద్ధ చైతన్య పరతత్వం నుండే, పశ్యంతి వాసనా రూపములో వ్యక్తం అవడానికి బీజ రూపం అనమాట. పశ్యంతి బీజ రూపం. మధ్యమ అంటే ఆ బీజ రూపం నుండి సూక్ష్మ భావనలుగా పరిణితి చెందాయి. మద్యం అంటే కంఠం వరకు వచ్చినాయి అనుకోండి. వైఖరి బయటికి ప్రకటమవుతున్నాయి. ఏ మాటలు? ఈశ్వర శక్తి నుంచి వస్తున్నాయి కదా. కాబట్టి ఈ సౌమ్యత్వం అంటే ఏంటంటే ఆలోచన అనే విత్తనం వంటిది. విత్తనం నుండి మాట అనేది మొక్క లాంటిది. కర్మ మనం చేసే పని అనేది చెట్టు లాంటిది. అందువలన మీరు విత్తనాన్నే మారిస్తే మొక్క, వృక్షం వాటంతలవే మారిపోతాయి. అందుకే మనకి శాంతంగా, సౌమ్యంగా ఉండే ఆలోచన మనం మెయింటైన్ చేస్తే మన మాటలు, మన చేతలు అన్ని సత్యంగా, శాంతంగా, అనుకూలంగా, అందరికీ సమ్మతంగా ఉంటాయి. దీన్ని సౌమ్యత్వము అంటారు. తర్వాత మౌనం. చూసారా? ఇక్కడ మౌనం అంటే
చాలా మందికి అర్థం కాదు. బుద్ధిస్ట్ వాళ్ళు చూడండి, విపాసన అని పెడతారు 10 రోజులు. మీ దగ్గర సెల్ ఫోన్లు కానీ ఏముండవు, తీసుకుంటారు. మీరు ఎవరితో మాట్లాడకుండా ఏముండదు, జస్ట్ మౌనంగా అబ్జర్వ్ చేయడమే, గమనించడమే. అంటే ఇంకా సైగీలు చేయడము, సిగ్నల్ చేయడము, రాతలు కోతలు అరుపులు కేకలు ఏముండవు, జస్ట్ మౌనం. ఇక్కడ మౌనంకి శంకరాచార్య ఒక అర్థం చెప్పారు. ఎందుకంటే చాలా మందికి ఇది అర్థం కావట్లేదు. మౌనం అంటే నేను ఇవాళ మౌనం అని ఒక పేపరు పెన్ పట్టుకుంటారు, రాసుకుని అందరు చూపెడుతుంటారు, ఇచ్చేయండి ఇచ్చేయండి అని. లేకపోతే ఇలాగ వేలుతో పాటు ఇలాగ సైకిల్ చేస్తారు. అది మౌనం కాదు. మౌనం అంటే కేవలము వాక్ తపస్సు సంబంధించి కాదు. ఇక్కడ మీరు గమనించండి, మన ప్రకారంగా మౌనం అంటే వాక్ తపస్సులు ఉండాలి కదా. నేను మాట్లాడినండి మౌనం. మరి మానసిక తపస్సులు ఎందుకు పెట్టారండి భగవాన్ శ్రీకృష్ణ అంటే? బహుశా కృష్ణ మర్చిపోయాడు అంటారా? కాదు. మౌనం అంటే మనస్సు ద్వారా మీ వాక్కుని నియంత్రించడాన్ని మౌనం అంటారు. అందరు గుర్తుపెట్టుకోండి, మీరు రాసుకోండి తర్వాత. మౌనం అంటే వాగింద్రియాన్ని మాట్లాడే ఈ వాగింద్రియాన్ని మనస్సు ద్వారా నియంత్రించగలిగితే, కంట్రోల్ చేయగలిగితే దాన్ని మౌనం అంటారు. అంటే మనస్సులోనే వాక్ అనే ద్వారానికి మనము డోర్ క్లోజ్, ఇవాళ హాలిడే అని ప్రకటించాం అక్కడ. అందువలన ఈ విధంగా మామూలుగా మౌనం అంటే మనం ఏమంటాము? నిశ్శబ్దం. లైబ్రరీలో గ్రంథాలయాలు చూస్తారు, శబ్దం, మాట్లాడకుండా ఉండడం. కానీ మాట్లాడకుండా ఉండడం అంటే అది వాచి తపస్సు అవ్వాలి కదా. కానీ ఇక్కడ మానసిక తపస్సు. అందువల్ల మౌనం అంటే మానసిక తపస్సు అని తీసుకోవాలి, వాక్ తపస్సు కాదు. సో తద్వారా మనము వాక్కుని అంటే మాటల్ని అదుపులో పెట్టుకోగలం. ఎలా అంటే మౌనం మానసిక తపస్సు అనడానికి మానసిక రొద నుండి స్వేచ్ఛగా తీసుకోవచ్చు. అంటే మనలో ఆందోళన, అలజడి, టెన్షన్ ఉండదన్నమాట. అనేక ఆలోచనలతో చిరాకు వచ్చేస్తుంది, టెన్షన్, కంగారు వచ్చేస్తుంది మనకి. అందుకే కాసేపు మౌనం. అందుకే మీరు చూడండి, మీకు ఎప్పుడైనా కంగారు, టెన్షన్ అయిపోతే తల వేడెక్కిపోతుంది. కాసేపు ఒక 5 నిమిషాలు కూర్చొని ఓంకారం జపించండి. ఓంకారం అంటే బయటికి కానీ మానసిక కానీ ఓం తీసుకోండి. 5 నిమిషాల్లో మీరు ప్రశాంతంగా శాంత స్థితిలో, దానిని మౌనం అంటారు. అందువలన కాసేపు స్వేచ్ఛగా ఉండడాన్ని, అంటే ఎటువంటి చెడు ఆలోచనలు మనసులో రాకుండా ఉండడాన్ని, దాన్ని మౌనం అంటారు. అంటే మననాట్ మౌనం అంటే కేవలము వేరే ఆలోచన లేకుండా మీ యొక్క ఆత్మచింతనతో ఉండడం, అలాగ ఉంటూ ఆత్మస్వరూపంలో లయమైపోవడాన్ని మౌనం అని కూడా అనొచ్చు. అందువలన అనవసరమైనటువంటి చెడు ఆలోచనల నుండి విముక్తి కలిగించేదాన్నే మౌనం అంటారు. అందుకే ఇప్పుడు గీత వింటున్నారు మీరు, శ్రద్ధగా ఒక 55 నిమిషాల పాటు భగవద్గీత వింటారు అనుకోండి. ఇప్పుడు మీరు నిజం చెప్పాలంటే ఇది అసలైన మౌనం అంటారు. ఎందుకు? అనారోగ్యకరమైనటువంటి చెడు ఆలోచన నుండి మీకు విముక్తి కలిగింది. కేవలము ఆ మంచి విషయాల్ని అలాగ వింటున్నారు నిధిధ్యాసంలో. కాబట్టి దీన్ని అసలైనటువంటి మౌనం అంటారు. తరువాత మౌనం అయింది కదండి, తర్వాత ఏమంటున్నారు భగవాన్? ఆత్మ వినిగ్రహ. ఆత్మ వినిగ్రహ అంటే ఇక్కడ ఆత్మ అంటే మీరు ఇంకేమో తీసుకోకూడదు. ఎందుకంటే ఆత్మ అనేసరికి మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇక్కడ ఆత్మ అంటే మనస్సు, వినిగ్రహ అంటే కంప్లీట్గా నియంత్రించడం. దేన్ని నియంత్రించడం అంటే మీ ఆలోచన నియంత్రించడం, ఆలోచనలతో పాటు మన యొక్క అన్ని ఇంద్రియములని. ఇంతకుముందు మౌనం అంటే ఏం చెప్పాను? మనస్సుతో వాక్కు నియంత్రించడం మౌనం అని చెప్పాం. ఇప్పుడు
మనస్సుతో ఆలోచనల్ని, మీ వాగింద్రియముని, మీ శబ్దము, చెవుళ్ళు, రుచి, వాసన, స్పర్శ అన్నింటిని కూడా మీరు నియంత్రించగలిగితే అప్పుడు ఆత్మ వినిగ్రహ అంటారు. చెప్పాం కదా. అందువలన ఎప్పుడైతే మీరు, అందుకే ఏకాదశి వ్రతం చెయ్యండి, ఏకాదశి ఉపవాసం ఉండండి, ఏకాదశి వ్రతం చెయ్యండి అని అర్థం ఏంటంటే, ఏకాదశి వ్రతం అంటే ఆత్మ వినిగ్రహ. 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, ఒక మనస్సు, ఈ 11 కలిపి ఏకాదశి అంటే ఈ 10 ఇంద్రియములు కూడా మనస్సు పూర్తిగా నాయకత్వం వహించి వాటన్నిటికీ విశ్రాంతి ఇచ్చి తన ఆధారము అధిష్టానమైనటువంటి ఆత్మచింతనలో ఉండడమే ఏకాదశి వ్రతం. అప్పుడేమవుతుంది? భావ సంశుద్ధి. అంటే భావ అంటే ఏంటంటే ఉద్దేశం, సంశుద్ధి అంటే స్వచ్ఛత, స్వచ్ఛ భారత్ అంటాం కదా. అంటే భావశుద్ధి, సంశుద్ధి అంటే మన ఉద్దేశము, మన ఇంటెన్షను, మన లక్ష్యము స్పష్టంగా, స్వేచ్ఛగా, స్వచ్ఛంగా ఉండాలి. అందువలన చాలా మంది వారి లోపల కపటంగా ఉండి బయటికి తేనె పోసిన కత్తిలా మాట్లాడతారు. మిఠా మిఠా బాత్ కర్తే హై, అంతర్ మే బహుత్ గడబడి చల్తా హై అంటారు. కుచ్తో కుచ్ గడబడి హై అంటారు. అంటే అర్థం ఏంటి? మతలబ్ హై, కుచ్తో కుచ్ గడబడి హై అని అర్థం ఏంటి? వాళ్ళు ఆలోచనలో కపటంగా ఉంటాయి. అందుకే చూడండి, శకుని మహాభారతంలో ఆయన మాటల్లో మాత్రం ఎంత అద్భుతంగా మాట్లాడతాడు. లోపలంతా కపటం, కపటం, తగ, వంచన, మోసం సంబంధించిన ఆలోచనలే, బయట మాటలు మాత్రం వేరేగా ఉంటాయి. అందువలన భగవాన్ ఏమంటున్నారంటే భావ సంశుద్ధి. మనము కొంతమంది ఏ పని చేసినా వాళ్ళ పనికి, వాళ్ళ మాటలకి, వాళ్ళ ఆలోచనలకి ఎటువంటి పొంతన ఉండదు. కానీ మనం ఏది ఆలోచించామో అదే మాట్లాడాలి, ఏది మాట్లాడామో అదే చేసి చూపెట్టాలి, చేయించాలి. దీన్ని భావ సంశుద్ధి అంటారు. భావ సంశుద్ధి ఇత్యేతతో, ఈ విధంగా ఇలా ఎవరైతే చేస్తారో దీన్ని మానస తపస్సు, తపో మానసం ఉచ్యతే, దీన్ని మానసిక తపస్సు అంటారు. ఇప్పుడు చూడండి, మనము ఈ తపస్సుని దేనితో చేస్తున్నాము? వాటి దృష్టి ప్రకారంగా 3 రకాలు. అంటే శరీరంతో చేస్తే శారీరక తపస్సు, మన వాక్కు మాటలతో మనం చేస్తే వాక్ తపస్సు, మన మనస్సు ద్వారా మనం తపస్సు చేస్తుంటే దాన్ని మానసిక తపస్సు. ఇప్పుడు 3 తపస్సులు అయిపోయాయి, కానీ అసలైన దాంట్లో ఇప్పుడు ప్రవేశిస్తున్నాం. ఏంటి? ఇంతకీ ఈ 3 రకాల తపస్సులు మీకు తెలిసిపోయాయి కదా. అంటే మీకు ఎలా తెలియాలి? మీరు చుట్టూ ఉన్న వ్యక్తులు దేని మీద ఎక్కువగా తపస్సు చేస్తున్నారు? ఒక్క శరీరం పైనే చేస్తున్నారా? వాక్ మీద తపస్సు ఉంటుందా? మానసిక తపస్సు ఉంటుందా? ఇంతకీ నేను దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాను అని మీరు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనుషులు చేసే తపస్సులు అది సత్వగుణానికి సంబంధించినదా శ్రద్ధ, లేకపోతే రజోగుణానికి సంబంధించిన తపస్సా, తమోగుణానికి సంబంధించిన తపస్సా? ఈ 3 తపస్సులు ఇప్పుడు మనము 17, 18, 19 శ్లోకముల్లో మనము చూడబోతున్నాము. అందుకే మీకు చెప్పాను, వీటన్నిటిలో కూడా తపస్సు చాలా గొప్పది కాబట్టి దాన్ని 2 భాగాలుగా విడదీశారు భగవాన్ శ్రీకృష్ణ. ఇది కన్ఫ్యూజ్ అయిపోతారని. అందుకే ఇప్పుడు మనము ఈ 3 రకాల తపస్సు, అంటే గుణాల ప్రకారంగా 3 రకాల తపస్సులు ఇప్పుడు చూడబోతున్నాం. అంతకుముందు ఏం చూసాము? 3 కరణాలు, అంటే ఇన్స్ట్రుమెంట్స్, అంటే మనం చేసే సాధనల ద్వారా చూసాం. ఇప్పుడు వాటి యొక్క గుణాల ఆధారంగా 3 రకాల తపస్సులు మనము చూస్తున్నాము. శ్రద్ధయా పరయా తప్తం, శ్రద్ధయా పరయా తప్తం, శ్రద్ధయా పరయా తప్తం, తపస్తత్రివిధం నరైః, తపస్తత్రివిధం నరైః, తపస్తత్రివిధం
త్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః 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 సాత్వికం పరిచక్షతే సాత్వికం పరిచక్షతే సాత్వికం పరిచక్షతే శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్త్రివిధం నరైః శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్త్రివిధం నరైః శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్త్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే. ఉత్తమం. ఇప్పటి వరకు మనము కారణము అంటే మనం తపస్సు చేసే ఆ యొక్క సాధనం బట్టి చూసాం. ఇప్పుడేంటి గుణం దృష్టి చూడాలి. అంటే త్రివిధం తపః నరైః తప్తం అంటే ఈ వరుస 3 శ్లోకాల్లో త్రివిధం 3 రకాల తపస్సులు నరైః మనుషుల ద్వారా తప్తం చేయబడుతున్నాయి, ఆచరిస్తున్నారు. అంటే వారు ఇప్పుడు ఏ దృక్పథంతో చేస్తున్నారు? ఇప్పుడు వరకు చూసాం శరీరము, వాచకం, మనస్సు. కానీ వారు ఏ దృక్పథంతో చూస్తున్నారు? దేనికి ఎటువంటి విలువిస్తున్నారు? అంటే వాళ్ళిచ్చే ప్రాధాన్యత, వారిచ్చే దృష్టికోణము, వారి యొక్క దృక్పథము ఇవన్నీ వస్తాయి ఇప్పుడు. అందువలన పరయా శ్రద్ధయా తప్తం ఈ మూడింటిని చాలా శ్రద్ధగా ఆచరిస్తారు కొందరు. ఏంటి అంటే కొంతమంది తపస్సులు, పూజలు, యజ్ఞాలు మిగతా వారి యొక్క పలుకుబడికి, అంగులు, ఆర్భాటాలు, పేరు ప్రఖ్యాతులు, నలుగురు మన గురించి చెప్పుకోవాలి, పేపర్లు, టీవీలు, వీటి కోసం చేస్తారు కదా. అందుకోసము మొక్కుబడిగా కాకుండా శాస్త్రం విధించిందని బలవంతంగా కొంతమంది భయంతో బలవంతంగా చేస్తారు. వాళ్ళు ముందుకు రారు. కొంతమంది బలవంతంగాను మొక్కుబడిగాను చేస్తారు. అలా కాకుండా ఎవరో స్వామి చెప్పారు, గురువు చెప్పారు, మా తాతలు చెప్పారని చేస్తారు తప్ప ఈయనకి శ్రద్ధ ఉండదు. అలా కాకుండా ఒకవేళ చెయ్యకపోతే నీకు అనారోగ్యం వస్తుందని భయపెడితే కొంతమంది చేస్తారు. అందువలన అలా కాకుండా గౌరవంతో, ప్రేమతో, శ్రద్ధతో చెయ్యాలి తపస్సు. ఈ విధంగా గౌరవంతో, ప్రేమతో, తపనతో, ఆరాటంతో, శ్రద్ధాభక్తి, ఆసక్తితో ఎవరైతే చేస్తారో, ఎలా చేస్తారో అఫలాకాంక్షిభిః ఫలితాన్ని ఆశించకుండా ఎవరైతే ఇటువంటి తపస్సు చేస్తారో, అంటే దెర్ ఈస్ నో హోప్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్, జస్ట్ డూయింగ్ యాజ్ అవర్ డ్యూటీ విత్ రెస్పెక్ట్ అండ్ రెవరెన్స్ అని ఎవరైతే గౌరవంగా, ప్రేమగా, మర్యాదగా నా యొక్క ఈ బాధ్యత, నా కర్తవ్యము, నా డ్యూటీ అని ఎవరైతే చేస్తారో, దానికి డ్యూటీ చేస్తారు తప్ప దాని యొక్క ఫలితం మీద ఎక్కువగా ధ్యాస ఎవరైతే పెట్టుకోరో దాన్ని ఏమంటారు? అఫలాకాంక్షిభిః. యజ్ఞైః ఎవరు చేస్తారు? ఎంతో మెచ్యూరిటీ ఉండాలి, పరిపక్వత. అందువలన ఈ తపస్సులను ఎవరి కోసం చేయకుండా శ్రద్ధగా తన అంతఃకరణ శుద్ధి కోసము, తద్వారా మానవ జన్మ లక్ష్యాన్ని చేరుకోవడానికి చేస్తారు. అలా చేసిన వాళ్ళని సాత్వికం పరిచక్షతే. ఏమంటారు? సాత్వికం పరిచక్షతే. అందుకే మన గీతలు ఏం చెప్పారు? యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఈ విధంగా ద్వంద్వాలకు అతీతంగా ఎటువంటి ఆ యొక్క
కోరికలు పెట్టుకోకుండా నిష్కామంగా అంతఃకరణ శుద్ధి కోసం, భావ సంశుద్ధి కోసము వారు బాధ్యతాయుతంగా కర్తవ్యంగా చేసే కర్మల్ని సాత్విక తపస్సు అంటారు. సో రేపు రాజసిక తపస్సు, తామసిక తపస్సు కూడా రేపు చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.